యెహోషాపాతు పరిపాలన బాగానే ఉంది, దేవునికి ఆయన మంచిగానే ఉన్నాడు, భక్తిపరుడుగానే ఉన్నాడు. కానీ 3 నష్టాలు ఎదుర్కొన్నాడు. ఒకటి, యెహోవా కోపం అతని మీదికి వచ్చింది. రెండవది, అతని పనులు భంగమైపోయినాయి. మూడవది, అతని బంగారపు ఓడలు బద్దలైపోయినాయి. ఏంటి? యెహోవా కోపం అతని మీదకి ఎందుకు వచ్చినట్టు? అతని పనులు ఎందుకు భంగమైపోతున్నాయి? ఈరోజు మనం కూడా కొన్ని పనులు చేస్తే భంగమైపోతుంటాయి. ఏమంటావు? ఎటువైనా రాయి కాల్చి చేతులు వేసినట్టే అంటారు కదా. ఎటువైనా రాయి కాల్చి చేతులు వేసినట్టే ఉంది. మరి యెహోషాపాతు పనులు భంగమైపోతున్నాయి ఎందుకో? సఫలీకృతం అవ్వట్లేవు, ఫెయిల్ అవుతుంది పని. బిజినెస్లో కూడా ఆశీర్వాదం లేదు. ఏమంటావు? బిజినెస్ చేస్తున్నారు, దేవుడు అన్నాడు నీ చేతుల పనిని ఆశీర్వదిస్తా, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు కదా. మరి ఇప్పుడు భంగమైపోతుంది ఎందుకు? కష్టం చేస్తున్నావు, తీరకుండా కష్టం చేస్తే సీరకు గతి లేదంట. కొంతమంది తీరకుండా కష్టం చేస్తారు. ఈరోజు ఆదివారం కూడా డుమ్మగొట్టి పనికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. చెయ్యి ఆదివారం డుమ్మగొట్టి పనికి వెళ్ళు. మరి వెళ్ళు, నీ పనులు భంగమైతే జాగ్రత్త, నష్టం ఎదుర్కొంటావు.